ఇందా హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ ఏంటి బడ్జెటెడ్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు, లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని. అధ్యక్ష, నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. అదేరా ఇప్పుడే ఇందా చూశాను, నేను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి. అధ్యక్ష, డిపిఆర్లో ఏమి ఇచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం. 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం. 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం. వాటర్ ట్యాక్స్ రబీ 2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు, 2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు, ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవడం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారో, రూరల్ హౌస్ హోల్డ్ 2020, 1920, 2024, 21, 22, 23 రూరల్ హౌస్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అది అంటే నేను ఏమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు ఉన్నారు, మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదని. మేము చెప్పేది కూడా అదే అధ్యక్ష. మేమేం చెప్తున్నాం, మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్లు తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్లు కట్టవు, అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకే రావాలి ఈ అప్పు అని కూడా మేము చెప్తాను. ఆ రకంగా లెక్కేస్తేనే ఎన్ని లక్షలు కొట్టుకొచ్చిందో చెప్పాను లెక్క. మేము చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే, మేము కాదన్నదే ఉంది. మీరు చెప్పిందని మేము కావట్లేదు, నిజంగా మీరు వసూలు చేయలే, కానీ కట్టేది ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారు రెవెన్యూ జిఎస్డిపికి కూడా నిష్పత్తి చెప్పలేదని చెప్పారు. నేను అది కూడా చెప్తాను అధ్యక్ష. గవర్నమెంటే కడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా 2-3 సంవత్సరాల క్రితం చెప్పినట్టుంది, మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు, బడ్జెటేతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద, ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి, పెడధోరణలో ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం. ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది, మీకు అప్పులు లేవని కూడా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు, ఒక్కటేసారి అన్ని బంద్ చేస్తే మాకు కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొద్దిగా తీసుకుంటామని. అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారని. ఏమండి, హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి? ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో వితిన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్. ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు? ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష, మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఈజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతా, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన చేయండి. అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటానికి ఇంకో ఆయన దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు. మంచి రాష్ట్రం అధ్యక్ష. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది.
మేము ఇచ్చిందే మేము మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళికలు ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాం. అంతే తప్ప వేరే దురుద్దేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు. మిమ్మల్ని ఏదో తప్పుపట్టడం కోసం మేము పెడుతున్నాం అని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష. ఈ ఓడీలు చూడండి అధ్యక్ష, ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం, సరే మన రాబడి కూడా ఆడికి వస్తుంది. అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు. ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ చూడండి అధ్యక్ష, 2014, 15, 16, 17, 18, 2019, 20, 21, 22, 23 వరకు నేను చెప్పదలుచుకున్నాను. 2014, 15లో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏం ఇబ్బంది లేదు. 2013, 14లో 14, 15లో 15, 16లో ఒక్క నిమిషం 2015, 16లో 2%, 2016, 17 27 రోజులు 27 రోజులు తెచ్చుకున్నాం. 2017, 18 43 రోజులు, 2018, 19 24 రోజులు, 2019, 20 114 రోజులు, 2020, 21లో 43 రోజులు, 2021, 22లో 39 రోజులు, 2022, 23లో 36 రోజులు, 2023, 24 అప్ టు November 23 వరకు 21 రోజులు. ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష. ఏదో వేస్ అండ్ మీన్స్లో పోవటం అంటే పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుగా రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు. వేస్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ బడ్జెట్. ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను. వేస్ అండ్ మీన్స్ 2016, 17లో 34 రోజులు ఉన్నారు, 2017, 18లో 72 రోజులు ఉన్నారు, 2018, 19లో 70 రోజులు ఉన్నారు, 2019, 20లో 36 రోజులు, 2020, 21లో 97 రోజులు, 2021, 22లో 106 రోజులు వేస్ అండ్ మీన్స్ బ్యాంక్ నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్. ఇది 2022, 23లో 171 రోజులు, 2023, 24 116 రోజులు. అధ్యక్ష, ఇది రాష్ట్ర పరిస్థితి.